So I have left out here in my previous video. So here in the Potter governor, the formula for calculation of mean speed is, so n square is equals to small m plus capital M by 2 into 1 plus q by small m into 895 by h. So small m is the mass of the fly ball and capital M is the mass of the central load. So h is the height of the governor. So coming to q, so q is equals to tan beta by tan alpha. So already I have shown you in the diagram. So alpha and beta are the angles with which the upper arm is making with the axis is alpha, and the lower arm is making the angle of beta with the vertical. So the formula for q is tan, so here I have already shown you. So q is equals to tan beta by tan alpha. So you need to substitute q value as tan beta by tan alpha. So then you will be getting the mean speed. So here there are other cases. So when tan alpha is equals to tan beta, so when will be tan alpha is equals to tan beta? So ippudu manaki tan alpha tan beta equal avutundandi. So when the lengths of the arms are equal to the lengths of the links and the points P and D lie on the same vertical line. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ మనకి అప్పర్ ఆర్మ్స్ ఉన్నాయి, లోవర్ ఆర్మ్స్ ఉన్నాయి. సో అప్పర్ ఆర్మ్ అంటే ఏంటండి బీపీ, లోవర్ ఆర్మ్ అంటే బీడీ. సో మనకి టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ బీటా ఎప్పుడు అవుతుందంటే బీపీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ, అంటే అప్పర్ ఆర్మ్ లెంత్ లోవర్ ఆర్మ్ లెంత్ ఈక్వల్ అయ్యి, సో అప్పర్ ఆర్మ్ మనకి యాక్సిస్ తోటి టచ్ అవుతుంది. సో అలాగే లోవర్ ఆర్మ్ కూడా యాక్సిస్ని టచ్ అవుతే, అంటే డిస్టెన్స్ లోవర్ ఆర్మ్కి యాక్సిస్కి డిస్టెన్స్ అనేది లేకుండా లోవర్ ఆర్మ్ కూడా యాక్సిస్ని టచ్ అవ్వి అప్పర్ ఆర్మ్ లోవర్ ఆర్మ్ కానీ ఈక్వల్ అవుతే దెన్ టాన్ ఆల్ఫా వాల్యూ టాన్ బీటా వాల్యూ ఒకటే అవుతుందండి. సో దెన్ క్యూ వాల్యూ ఏమవుతుంది, క్యూ బికమ్స్ 1. టాన్ బీటా టాన్ ఆల్ఫా ఈక్వల్ అవుతే క్యూ ఏమవుతుందండి 1 అవుతుంది. సో క్యూ కానీ 1 అవుతే దాని ఫార్ములా మనకి ఏమవుతుంది, సో స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై 2 1 ప్లస్ క్యూ ఏమవుతుంది అన్నాను 1. సో 2 క్యాన్సిల్ అయిపోయి స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం ఇంటూ 895 బై హెచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రాసాడు. సో ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం ఇంటూ 895 బై హెచ్. ఎప్పుడు వెన్ క్యూ వాల్యూ బికమ్స్ 1. క్యూ ఎప్పుడు 1 అవుతుంది, ఆర్మ్స్ యొక్క లెంత్ ఈక్వల్ అయ్యి రెండు ఆర్మ్స్ కూడా మనకి యాక్సిస్ని టచ్ అవుతే దెన్ క్యూ బికమ్స్ ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై 2 ఇంటూ 1 ప్లస్ క్యూ బై ఎం ఇంటూ 895 బై హెచ్ ఒకటి. వెన్ క్యూ బికమ్స్ 1 దెన్ ద ఫార్ములా బికమ్స్ స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం ఇంటూ 895 బై హెచ్. సో ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది. సో మనకి స్లీవ్ అనేది అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది కదండి. సో స్లీవ్ దగ్గర కానీ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ అనేది వాడు కన్సిడర్ చేయమని ఇస్తే, సో వెన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ ది స్లీవ్ ద వాల్యూ ఈస్ గివెన్ దెన్ ది ఫార్ములా ఫర్ ఎన్ స్క్వేర్ విల్ బికమ్, సో ఒరిజినల్గా మనకి ఇది ఫార్ములా స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై 2 ఇంటూ 1 ప్లస్ క్యూ బై ఎం ఇంటూ 895 బై హెచ్ కదండి. సో ఆ ఫార్ములా మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ కానీ ఇస్తే, సో అది ఎలా మారుతుందంటే ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2 ఇంటూ 1 ప్లస్ క్యూ హోల్ డివైడెడ్ బై ఎంజీ ఇంటూ 895 బై హెచ్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ వాడు ఇస్తాడండి. సో కిందన్న సెకండ్ ఫార్ములా ఏంటంటే ఒకవేళ క్యూ వాల్యూ 1 అవుతే ఏమవుతుంది ఆ ఫార్ములా, సో అప్పుడు 2 అండ్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై ఎంజీ ఇంటూ 895 బై హెచ్ మిగులుతుందండి. ఈ ఫార్ములా ఎప్పుడంటే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇచ్చినప్పుడు. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు చూసిన మనం ఫస్ట్ మెథడ్. సో ఇన్స్టంటేనియస్ సెంటర్ మెథడ్ కానీ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే దానికి కూడా సో మనకి ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు చూడండి. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై 2 ఇంటూ 1 ప్లస్ క్యూ బై ఎం ఇంటూ జీ బై ఒమేగా స్క్వేర్. సో మెయిన్లీ ఇందాక మనం చూసిన ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుని మీకు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను.
సో పోర్టర్ గవర్నర్ హ్యాస్ ఈక్వల్ ఆర్మ్స్ ఈచ్ 250 mm లాంగ్ అండ్ పివటెడ్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో దాని మీనింగ్ ఏంటి? సో మనం ఆల్రెడీ ఇందాక పోర్టర్ గవర్నర్లో చూసాం, అప్పర్ ఆర్మ్ వచ్చి యాక్సిస్కి టచ్ అయ్యింది, లోవర్ ఆర్మ్ వచ్చి సర్టెన్ డిస్టెన్స్లో ఉంది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడంటే, సో రెండు ఆర్మ్స్ అప్పర్ ఆర్మ్ యాజ్ వెల్ యాజ్ ది లోవర్ ఆర్మ్ రెండు కూడా 250 mm లాంగ్ అని ఇచ్చాడు, పివటెడ్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అంటే మనకి లోవర్ ఆర్మ్కి యాక్సిస్కి డిస్టెన్స్ ఏమీ లేదు. ఇక్కడ చూడండి, సో రెండు ఆర్మ్స్ అప్పర్ ఆర్మ్ లోవర్ ఆర్మ్ కూడా మనకి యాక్సిస్ని టచ్ అయ్యి ఉన్నాయి. సో ఎంత డిస్టెన్స్ అని ఇచ్చాడు? రెండు ఆర్మ్స్ కూడా 250 mm లాంగ్ అని ఇచ్చాడండి. మాస్ ఆఫ్ ది ఫ్లై బాల్ 5 kgs ఇచ్చాడు, స్మాల్ ఎమ్. సో సెంట్రల్ లోడ్ ఉంటుంది కదా మనకి గవర్నర్ మీద, సో దాని యొక్క మాస్ వచ్చి 25 kgs ఇచ్చాడు. సో రేడియస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది బాల్ ఈజ్ 150 mm when the governor begins to lift and 200 mm when the governor is at the maximum speed. సో 2 పొజిషన్స్ దగ్గర గవర్నర్ ఉన్నప్పుడు రేడియస్ ఇచ్చాడండి. సో వాట్ ఈస్ రేడియస్? సో ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది ఫ్లై బాల్ టు ద గవర్నర్ యాక్సిస్. సో ఒక పొజిషన్లో 150, ఇంకో పొజిషన్లో 200. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, మినిమమ్ అండ్ మ్యాక్సిమం పొజిషన్స్లో మనకి రేడియస్ ఆఫ్ రొటేషన్ 150 and 200 మెన్షన్ చేసుకున్నాడు. సో హీ ఆస్క్డ్ యూ టు క్యాలిక్యులేట్ ది మినిమమ్ అండ్ మ్యాక్సిమం స్పీడ్స్ అండ్ రేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది గవర్నర్. సో రేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది గవర్నర్ అంటే ఏంటంటే, మనకి మినిమం స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ రెండు స్పీడ్స్ వస్తాయండి, N1 N2. ఆ రెండిట్ల యొక్క డిఫరెన్స్ని మనం రేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది గవర్నర్ అని చెప్పి పిలుస్తాము. సో ఫస్ట్ మనం రేంజ్ ఆఫ్ ది స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం మినిమమ్ అండ్ మ్యాక్సిమం స్పీడ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి వాడు ఇచ్చిన రెండు పొజిషన్స్లో. సో ఫస్ట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు డ్రా ది డయాగ్రామ్. సో ఇలాగ డయాగ్రామ్ గీసుకోండి. So small mg represents the weight of the fly ball acting in the downward direction. Small w is equals to mg. So arms యొక్క లెంత్ 250 ఇచ్చాడు. ఫస్ట్ పొజిషన్లో రేడియస్ ఆఫ్ రొటేషన్ 150 ఇచ్చాడు. సో క్యాపిటల్ mg/2 అంటే మనకి సెంట్రల్ లోడ్ ఉంటుంది కదండి, దాని యొక్క వెయిట్ క్యాపిటల్ mg/2. సో ఫస్ట్ పొజిషన్, మినిమం పొజిషన్, మ్యాక్సిమం పొజిషన్స్లో డయాగ్రామ్ వేసుకున్నాము. సో ఫస్ట్ పొజిషన్లో హైట్ h1 అనుకున్నాం, హైట్ ఆఫ్ ది గవర్నర్. సెకండ్ పొజిషన్లో హైట్ ఆఫ్ ది గవర్నర్ h2 అనుకున్నాము. సో వీ నీడ్ టు యూస్ ది ఫార్ములా n² ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m/m ఇంటూ 895/h. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ క్యూ వాల్యూ 1 అయిపోతుందండి. సో క్యూ వాల్యూ 1 ఎందుకు అవుతుంది ఇక్కడ మనకి? ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో ఒరిజినల్గా ఫార్ములా వచ్చి ఇది వాడాలి మనం, స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m/2 ఇంటూ 1 + q/ స్మాల్ m ఇంటూ 895/h. కానీ ఇక్కడ మనకి రెండు ఆర్మ్స్ కూడా ఈక్వల్ లెంత్, మోర్ ఓవర్ మనకి రెండు ఆర్మ్స్ కూడా యాక్సిస్ని టచ్ అవుతున్నాయి కాబట్టి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan బీటా అవుతుంది. కాబట్టి క్యూ వాల్యూ 1 అయిపోతుంది. కాబట్టి 1 + q + 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m/స్మాల్ m ఇంటూ 895/h వస్తుందని చెప్పాను కదా. సో అందుకు డైరెక్ట్లీ మనం ఇక్కడ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m/స్మాల్ m ఇంటూ 895/h అనే ఫార్ములా యూజ్ చేసుకున్నామండి. సో ఆ ఫార్ములాలో ఇప్పుడు మనకి ఫస్ట్ పొజిషన్ మినిమం పొజిషన్ దగ్గర N1 అంటే మినిమం పొజిషన్ దగ్గర స్పీడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సో అది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి స్మాల్ m, క్యాపిటల్ M అవన్నీ ఇచ్చాడండి. సో క్వశ్చన్లో చూద్దాం. సో మాస్ ఆఫ్ ది ఫ్లై బాల్ 5 kgs, స్లీవ్ యొక్క మాస్ 25 అంటే స్మాల్ m, క్యాపిటల్ M ఇచ్చాడు. కానీ మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి h1 కావాలి. సో h1 అంటే మనకి హైట్ ఆఫ్ ది గవర్నర్. సో ఇక్కడ BPG రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో మనకి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని వేసుకోవచ్చు కదా. సో హైపోటెనస్ ఈజ్ నథింగ్ బట్ BP. సో BP² ఈజ్ ఈక్వల్స్ టు BG² ప్లస్ PG². సో అలా వేసుకుంటే మనకి హైట్ ఆఫ్ ది గవర్నర్ వచ్చి 0.2 meters వచ్చిందండి. సో వై బికాస్ మనకి రెండు సైడ్లు తెలుసు. సో అన్నోన్ h1 ఒకటి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో h1 0.2 meters వచ్చింది. అండ్ రిమెంబర్, సో ఇక్కడ మనకి గవర్నర్స్లో హైట్ ఆఫ్ ది గవర్నర్ ఎప్పుడైనా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు హైట్ ఆఫ్ ది గవర్నర్ ఎప్పుడు కూడా యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్. సో వాడు 0.2 meters సబ్స్టిట్యూట్ చేసుకున్నాడండి. N1 స్పీడ్ హ్యాస్ కమ్ అరౌండ్ 133.8 rpm. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పొజిషన్, మినిమం పొజిషన్ దగ్గర స్పీడ్ వచ్చింది. సో సిమిలర్లీ సెకండ్ పొజిషన్ దగ్గర మనకి రేడియస్ ఎంత? 200. సో సేమ్ సెకండ్ పొజిషన్ దగ్గర మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకుంటాం? సేమ్ ఇదే, కానీ n2² ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m/స్మాల్ m ఇంటూ 895/h2 అని రాసుకుంటాము. సో h2 ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సేమ్ మనం ముందు h1 అలా ఫైండ్ అవుట్ చేసుకున్నాము, ఇక్కడ కూడా h2 అలా ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. సో h2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. బై దట్ వీ కెన్ గెట్ ది
మ్యాక్సిమం పొజిషన్ దగ్గర స్పీడ్ n2 అనేది వచ్చింది. సో హీ ఆస్క్డ్ us టు క్యాలిక్యులేట్ రేంజ్ ఆఫ్ స్పీడ్. సో రేంజ్ ఆఫ్ స్పీడ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అన్నాను కదా. సో n2 మైనస్ n1 చేయండి, 154.5 మైనస్ 133.8. సో ఇట్ హ్యాస్ కమ్ అరౌండ్ 20.7 rpm. సో దిస్ ఈస్ ద బేసిక్ మోడల్ ఇన్ పోర్టర్ గవర్నర్ ప్రాబ్లం. బేసిక్ మోడల్ అని ఎందుకన్నానంటే ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి. సో సెకండ్ ప్రాబ్లం దగ్గర ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ అడిగాడు. సో ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ కూడా కన్సిడర్ చేసుకోమన్నాడు కాబట్టి సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ ద ఎంటైర్ ప్రాబ్లం. మీకు పై దానికి ఈ కింద సమ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సేమ్ సమ్ అండి, కానీ ఇక్కడ మనం వేరే ఫార్ములా యూజ్ చేసుకుంటాము. వై బికాస్ ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ ఎఫ్ వాల్యూ కన్సిడర్ చేసుకోమన్నాడు కాబట్టి సో ఇక్కడ కూడా మినిమం మ్యాక్సిమం పొజిషన్స్ దగ్గర మనం డయాగ్రామ్ అనేది వేసుకుంటామండి. సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో ఇక్కడ H1 ప్రింటింగ్ మిస్టేక్ అండి, సెకండ్ డయాగ్రామ్లో హైట్ H2. సో H1 H2లు ఫైండ్ అవుట్ చేసుకుంటాము, N1 N2లు ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సేమ్ ముందు సమ్ లాగే N1 N2ల వరకు సేమ్ ప్రొసీజర్. సో రేంజ్ కూడా కడతాము. సో కట్టిన తర్వాత ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ 20 న్యూటన్స్ అని ఇచ్చాడండి. సో సీ హియర్. సో ఇక్కడ మనకి లాస్ట్ సెంటెన్స్లో చూడండి, ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్స్. సో హౌ ది స్పీడ్ రేంజ్ ఈస్ మోడిఫైడ్ అంటే ఫ్రిక్షన్ స్లీవ్ దగ్గర కన్సిడర్ చేసుకున్నప్పుడు రేంజ్ ఎలా మోడిఫై అవుతుందో చెప్పండి అని వాడు క్వశ్చన్ అడిగాడు. సో ఫ్రిక్షన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ముందు సమ్లాగా మనం N1 N2లు కట్టి రేంజ్ కట్టేసాం. సో తర్వాత ఫ్రిక్షన్ స్లీవ్ దగ్గర కన్సిడర్ చేసుకున్నప్పుడు సో ఆల్రెడీ ఇక్కడ మీకు ఫ్రిక్షన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఫార్ములా ఏంటో నేను చెప్పాను ఇందాక మీకు. సో ఏంటండి ఆ ఫార్ములా, 1 సెకండ్. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు mg ప్లస్ ఆర్ మైనస్ f/2 ఇంటూ 1 ప్లస్ q బై mg ఇంటూ 895/h. సో ఇక్కడ మనకి mg ప్లస్ ఆర్ మైనస్ f అని ఉంది. సో ప్లస్ సైన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో స్లీవ్ మనకి పైకి మూవ్ అయినప్పుడు ప్లస్ సైన్ యూజ్ చేసుకుంటాము. సో స్లీవ్ మనకి కిందకు మూవ్ అయినప్పుడు మైనస్ సైన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో 2 పొజిషన్స్ దగ్గర 2 సింబల్స్ యూజ్ చేసుకుంటామండి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫార్ములా వెన్ ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ ఈజ్ కన్సిడర్డ్. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకుంటాం, స్మాల్ mg ప్లస్. బట్ ఇక్కడ మనకి q అనేది 1 కానీ అయిపోతే ఇక్కడ చూపిస్తున్న సెకండ్ ఫార్ములా వాడుకోవాలి. సో q 1 అవ్వకపోతే ఫస్ట్ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో సో ఆర్మ్స్ ఆఫ్ ది గవర్నర్ ఆర్ 250 mm లాంగ్ అండ్ పివటెడ్ ఆన్ ది యాక్సిస్ అని ఇచ్చాడు. సో మనకి ఆర్మ్స్ అనేవి ఈక్వల్ అండ్ మోర్ ఓవర్ 250 అండ్ యాక్సిస్కి పివట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ 1 అయిపోతుందండి. సో ఇక్కడ మనం క్యూ వాల్యూ 1 అయిపోతే ఫార్ములా ఎలా రాసుకోవచ్చండి. సో N1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు mg ప్లస్ mg మైనస్ f/mg ఇంటూ 895/h1 అని ఎందుకు రాసుకున్నాం అంటే ఫస్ట్ పొజిషన్లో కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. సో H1 అని రాసుకున్నాము. ఇక్కడ మనకు ఆల్రెడీ స్మాల్ m మాస్ ఆఫ్ ది ఫ్లై బాల్, క్యాపిటల్ M మాస్ ఆఫ్ ది స్లీవ్ అన్నీ ఇచ్చాడండి. సో మాస్ ఆఫ్ ది సెంటర్ లోడ్ అన్నీ ఇచ్చాడు. సో H1 మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చి 20 న్యూటన్స్ ఇచ్చాడండి. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి N1 వాల్యూ వి గాట్ ఇట్ యాజ్ 172 rpm. సో సిమిలర్లీ సెకండ్ కేస్. సో సెకండ్ కేస్ ఎప్పుడు మనకి సో స్లీవ్ మనకి అప్వర్డ్స్ మూవ్ అయినప్పుడు కన్సిడర్ చేసుకున్నామండి. సో మధ్యలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో స్లీవ్ పైకి మూవ్ అయితే మనకి ప్లస్ సింబల్ అనేది యూజ్ చేసుకుంటాము. సో mg ప్లస్ f/mg ఇంటూ 895/h2. సో ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ F 20 న్యూటన్స్, క్యాపిటల్ M వచ్చి వెయిట్ సెంట్రల్ లోడ్ యొక్క మాస్ 30 అని ఇచ్చాడండి. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వి గాట్ N2 వాల్యూస్ 210. సో రేంజ్ ఆఫ్ స్పీడ్ వచ్చి డిఫరెన్స్ ఆఫ్ దీస్ స్పీడ్స్ అండి. సో 210 మైనస్ 172 38 rpm అని వచ్చింది. సో ముందు మనకి ఫ్రిక్షన్ ఆఫ్ ది స్లీవ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి రేంజ్ వచ్చి 27.4 వచ్చింది. సో స్లీవ్ దగ్గర ఫ్రిక్షన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు 38 rpm వచ్చింది. సో అదే వాడు అడిగాడు, ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు రేంజ్ ఎలా మోడిఫై అవుతుంది క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. సో మనం ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసి వదిలేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మోడల్ వచ్చి మీకు ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ ఇవ్వనప్పుడు చెప్పాను. సెకండ్ మోడల్ వచ్చి ఫ్రిక్షన్ అట్ ది స్లీవ్ ఇచ్చినప్పుడు చెప్పానండి. సో థర్డ్ మోడల్ వచ్చి ఏంటంటే ఇవన్నీ ఈజీ కానీ డయాగ్రామ్లో మోడిఫికేషన్ వస్తుంది. సో థర్డ్ మోడల్ చూడండి. సో ఇక్కడ మనకి అప్పర్ ఆర్మ్ వచ్చి ఒక లెంత్ ఉంది, లోవర్ ఆర్మ్ వచ్చి ఒక లెంత్ ఉంది. సో అలా మనం
పైన చూసిన 2 సమ్స్ కూడా ఏంటంటే అప్పర్ అండ్ లోవర్ ఆర్మ్స్ ఈక్వల్, కానీ ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ లోవర్ ఆర్మ్స్ డిఫరెంట్ లెన్స్ అయినప్పుడు ఆల్ఫా బీటా యాంగిల్స్ కూడా మారిపోతాయండి. సో ఆల్ఫా బీటా యాంగిల్స్ మారిపోయి అంటే క్యూ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో ప్రాబ్లం మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, సిన్స్ సైజ్ ఆఫ్ వీడియో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాబ్లం నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.